హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ మనం మంచూరియన్ రైస్ హోమ్ స్టైల్లో స్ట్రీట్ స్టైల్ ఫుడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసులు నీళ్ళు. నలుగురికి కావాలి అంటే కనుక 2.5 గ్లాసెస్. 2.5 గ్లాసెస్కి 7 గ్లాసెస్ వాటర్ పడుతుంది 4 మెంబర్స్కి అయితే. లేదు ఇద్దరికి ముగ్గురికి అయితే ఒక గ్లాస్ రైస్ సరిపోతుందండి. సో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని మనం ఇలా బియ్యం కడిగేసుకొని 2-3 సార్లు ఉడికించుకోవాలి. హైలో పెట్టేసి ఉడికించేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. సో ఇది కొంచెం బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఇక్కడే మీకు ఇంకొక టిప్ కూడా ఏంటి అని అంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఒక 10 నిమిషాలకి మనకి చక్కగా ఉడికిపోయిన రైస్ వచ్చేసిందండి. సో ఇప్పుడు దీన్ని ఒక స్ట్రెయినర్ తీసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఈ లోపల మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకుంటూ ఉందాము. ఆయిల్ ర్యాండమ్గా హీట్ అవుతూ ఉన్న టైంలో మనం మంచూరియా బాల్స్ అనేవి రెడీ చేసేసుకుందాము. ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. మనం కొంచెం ఆయిల్ తీసుకొని ఎక్కువ సార్లు డీప్ ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎక్కువ ఆయిల్ పోసేసి ఒక్కసారి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది స్పాయిల్ అయిపోతుంది. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని ఎక్కువ సార్లు వాడకుండా ఉండడమే మంచిది. తర్వాత ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు మంచూరియా బాల్స్కి వచ్చేసి కార్న్ఫ్లోరు ఒక 3 స్పూన్స్ అండి, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు, 5 పచ్చిమిరపకాయలు స్లిట్స్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, నేను అన్నాన్ని పొడి పొడిగా చేసేసుకున్నాను. ఇప్పుడే వార్చిన అన్నం కాబట్టి స్టీమ్డ్గానే ఉంటుంది. ఒక 5 మినిట్స్కి ఆ తేమంతా పోయి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. చూసారు కదా, అన్నం ఇలా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. క్యాబేజ్ 1/2 కిలో తీసుకున్నానండి. 1/2 కిలో క్యాబేజ్ తీసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా ముక్కల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించేశాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంది కదా, హీట్ ఎక్కే లోపల ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ కలుపుకోవడం ఎలా అంటే ఒక్కసారి వాటర్ అనేది పోయకూడదు, కొంచెం కొంచెంగా పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకోవడం వల్ల కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువ నీళ్ళు పోస్తే ఎక్కువైపోతుంది, కొంచెం నీళ్ళు పోస్తే సరిపోదు. సో ఈ విధంగా బాల్స్ వచ్చేలాగా మనం పిండి అనేది రెడీ చేసుకొని ఫస్టే బాల్స్ చేసి పెట్టుకున్నా సరే, లేదు అంటే కనుక అప్పటికప్పుడు బాల్స్ చేసుకున్నా సరే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని వేసేసుకోవడమే బాల్స్ అన్నిటినీ. ఈ బాల్స్ అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. నాకు ఇవి 2 ట్రిప్స్గా వేగిందండి నేను కలుపుకున్న దో అనేది. మీరు మీ వీలుని బట్టి చేసుకోండి. నేను ఇవి తీసేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇది సెకండ్ వాయి అండి. రెండో వాయి కూడా వేసేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మీరు తీసేయచ్చు. సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి, లేకపోతే లోపల పిండి పిండిగా ఉండి మనం తినేటప్పుడు టేస్ట్ బాగోదు. ఈ లోపల అన్నం చూసారు కదా, ఇందాక తడి తడిగా ఉంది అనుకున్నాము, ఇప్పుడేమో కాసేపటికి ఆ స్టీమ్ అంతా పోయి పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని
ఈ రైస్ చేసుకోవడానికి ఖచ్చితంగా బాస్మతి రైసే వేసుకోవాలండి. ఇంకే రైస్ కూడా టేస్ట్ బాగోదు. ఎందుకంటే మనం ఇందులో అడిషనల్ ఫ్లేవర్స్ అనేవి ఏమీ యాడ్ చేయట్లేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, గరం మసాలా కానీ, ఏదైనా ఫ్రైడ్ రైస్ మసాలా కానీ ఏదైనా కూడా మనం యాడ్ చేయట్లేదు. ఇక్కడ చూసారు కదా, నేను ఒకటి మధ్యలోకి తుంచి చూపిస్తున్నాను. లోపల పిండి అంతా చక్కగా వేగిపోయి చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. సెకండ్ ట్రిప్ కూడా వేగిపోయాయండి. ఇవి తీసేసుకుందాము. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. సిమ్లో పెట్టి వేయించడం వల్ల లోపల పచ్చి అనేది లేకుండా పిండి మొత్తం ఉడికి ఈవెన్ టేస్ట్ అనేది వస్తుంది. సిమ్లో పెట్టే ఉడికించుకోండి. ఆయిల్ బాగా కాగినాక వేయడం వల్ల ఏంటి అంటే మీకు తొందరగా వేగుతుంది. అప్పుడు మనం హైలో పెట్టాల్సిన అవసరం ఉండదు. సిమ్లో పెట్టినా కూడా వేగిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసి చూసారా, ఆయిల్ వేసినట్టే ఉంది. అదే చూపిద్దామని వీడియో తీశాను. ఆయిల్ ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉంది చూసారా. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తాన్ని తీసేసి ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆయిల్ మట్టుకే ఉంచాను. ఈ ఆయిల్లోనే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని చిన్న చిన్న ముక్కలుగా, పచ్చిమిరపకాయలు నేను చూపించాను కదండి ఇందాక, 5 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అంతే అండి. ఇక్కడ కూడా మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఏది కూడా వేయట్లేదు, వేయక్కర్లేదు. సో చూసారు కదా, ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి. ట్రాన్స్పరెంట్ అయిపోయాక ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. తర్వాత సోయా సాస్ వచ్చేసి 2 to 3 స్పూన్స్ సోయా సాస్ అండి, అంతే. తర్వాత వాటర్ పోసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మంచూరియా బాల్స్ ఉన్నాయి కదండి, ఈ మంచూరియా బాల్స్ అనేవి ఒక్కసారి సాల్ట్ టెస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది వేసేసుకొని మంచూరియా బాల్స్ అనేవి కలిపేసుకొని వాటర్ అంతా పోయేదాకా ఈ మంచూరియా బాల్స్ అంతా స్క్వీజ్ అయిపోయేలాగా మంచూరియా బాల్స్కి ఆ సోయా సాస్ వాటర్ అంతా లోపలికి వెళ్ళేలాగా కలుపుకోవాలి. ఈ సోయా బాల్స్ అనేవి మంచూరియా బాల్స్ పీల్చేసుకుంటాయి వాటర్ని. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది మంచూరియా అనేది. వీటిని తీసుకెళ్ళి ఈ బాల్స్ని ఆ పొడి పొడిగా ఉన్న అన్నంలో కలిపేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చూసారా, ఎంతో యమ్మీ టేస్ట్గా ఉంది. చూస్తూ ఉంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది.